ఆది స్త్రీ అవ్వను పట్టుకొని పడుచు యవనస్తురాలుగా ఉంది. వారిరువురికి డైరెక్ట్ యవన ప్రాయములోనే దేవుడు కలగజేశాడు. నీకులాగా నాకులాగా పిల్లలు పసికందుల్లాగా పుట్టి పెరిగిన వారు కాదు ఆదామవ్వలు. చేయడమే యవన ప్రాయములో వారిని దేవుడు చేశాడు. చేసిన వెంటనే వివాహపు జీవితంలోనికి నడిపించాడు. ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయమును బిడ్డ సాటి అయిన సహాయమును సిద్ధము చేసి కుటుంబముగా కట్టిన రోజే జీవము కలిగిన ప్రతిదానికి ఓ యవన బిడ్డ నీవు తల్లివి అన్నాడు. అప్పటికి ఆవిడ తల్లి కాలేదు, ఇంకా యవనస్తురాలుగానే ఉంది. దేవుడు మనసుపూర్తిగా చేతులెత్తి యవనస్తురాలను ఆశీర్వదించి భూమి మీద బ్రతుకుతున్న ప్రాణులన్నిటికీ నీవు తల్లివే అన్నాడు. తల్లికి అంతటి ఆధిక్యత ఉంది. ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను. పిచ్చి తల్లులు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. తింగిలి తల్లులు ఏమంటారో తలతిక్క తల్లులు, మోకాల్లో మెదడు కలిగిన తల్లులు కూడా భూలోకంలో ఉన్నారు. తల్లులందరినీ నెత్తి మీదకి ఎత్తుకోవట్లే, కానీ తల్లులకు దేవుడు పెద్దపీట వేశాడు. తల్లి లోకాశలను నెరవేర్చుకొనుట కొరకు తన స్థానాన్ని దిగజారిపోతుంది వదిలి. ఎంతోమంది తల్లులు పిల్లలను అనాథులుగా వదిలిన వారు ఉన్నారు. ఎంతోమంది తల్లులు తమ శారీరక కోరికలను నెరవేర్చుట కొరకై అక్రమ సంబంధము కలిగిన వారై పిల్లలను చంపిన వారు చరిత్రలో ఉన్నారు. కనుక తల్లికి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. తల్లి జీవితం చాలా మూల్యమైనది, శ్రేష్టమైనది, ఒక నిండుతనముతో కూడినది. తల్లికి ఆల్మోస్ట్ 90% ఓర్పు ఓపిక ఉంటుంది. తండ్రులకు ఉండదు. కొన్నిసార్లు కష్టపడతాడు ఎద్దువలె, కానీ కొన్నిసార్లు ఓర్పు ఓపిక లేని స్థితిలో ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత అసలు దేన్ని పట్టించుకోరు. అది మంచిది కూడా కాదు. పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు చేశారు, నా పని అయిపోయింది పటు అని టైంకు తినేస్తాడు. బయట హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఉంటాడు, బరువు బాధ్యత లేనివాడు. అది కూడా మంచిది కాదు. తల్లి ఎంత భారముతో కుటుంబాన్ని నడిపిస్తూ ఉందో ఆ భారములో సగము జీవితకాలమంతా భరించాలా. అదే తండ్రి బాధ్యత. సరే, తండ్రుల దినాన దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు తల్లుల హృదయం, తల్లుల జీవితం ఎలాంటిదో స్పీడ్గా మనం ముందుకు వెళదాం. నా గమనములో చాలా రెఫరెన్సులు ఉన్నవి, అవి చెప్పక తప్పదు. పిల్లలందరూ వినాలా, తల్లులు కూడా వినాలా. పిల్లలందరూ వినాలా, తల్లులు కూడా వినాలా. మంచిది అది. తల్లి జీవితం దేవుడు దీవించాడని చెప్పాను. తల్లికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడని చెప్పాము. తల్లిదండ్రులను ఉద్దేశించి దేవుడు మానవ లోకానికి ఆజ్ఞలను జారీ చేస్తూ ఆజ్ఞలలో కూడా ఒక శ్రేష్టమైన ఆజ్ఞనిచ్చాడు. ఏమది? భక్తుడా, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం ఆ మాట వ్రాస్తాడక్కడ. ద్వితీయోపదేశ కాండములో కూడా, డ్యూట్రానమీలో కూడా రాస్తాడు తిరిగి ద సేమ్ వర్స్. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనములో సేమ్ మాట రిపీట్ అయింది. ఆజ్ఞ, భక్తుడా నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు కుమార్తెవైనా కుమారుడవైనా జాగ్రత్తగా ఉండాలి. మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయము చదివాము. అధ్యాయం అంతా చదవాలి. చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నవి అక్కడ. కనుక ఒకటి, పిల్లలమైన మనము ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా పిల్లలమే. ఇప్పుడు ఒకవేళ నీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ నీకు తల్లిదండ్రులు ఉంటేనే నీకు జన్మ ఉంది భూమి మీద. కనుక పిల్లలమైన మనమందరం తల్లిని తండ్రిని సన్మానించాలా. నిర్గమకాండము 21వ అధ్యాయములో అంటాడు, 15వ వచనములో శపించకూడదు అంటాడు. 15వ వచనం 21వ అధ్యాయం నిర్గమకాండము 15వ వచనం 17వ వచనాన్ని గమనిస్తే తల్లిని కొట్టకూడదు, తల్లిని శపించకూడదు. దాని రిజల్ట్ ఏంటో తెలుసా బిడ్డలారా? మీకు మరణశిక్ష అంటాడు అక్కడ. మీరు రెఫరెన్స్లు రాసుకునండి, ఇంటికి వెళ్ళినాక నెమ్మదిగా చూడండి.
మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే పక్కన పడేయండి. నాకేం కర్మ? తిట్టి 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 చెప్పవలసిన అవసరం నాకేముంది? గుర్తు చేస్తాను, వదిలేస్తా. నేను కూడా మంచి మాట్లాడటంలాగా అయిపోదాం అనుకుంటున్నా. వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లలమైన మనం 21వ అధ్యాయం నిర్గమకాండం 15వ వచనములు అంటాడు, తల్లిని కొట్టద్దు అంటాడు. కొట్టిన వారిని చాలామందిని చూచా, కొట్టేవారిని చూచా. తల్లిని శపించొద్దు అంటాడు 17వ వచనములో. దాని పర్యవస్థానం, కుమారుడా కుమార్తె నీకు మరణ శిక్ష అంటాడు. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం రాసుకోవాలందరూ. 16వ వచనములు అంటాడు, తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఏమవుతుందో తెలుసా? నువ్వు శాపగ్రస్తుడవవుతావు, శాపగ్రస్తుడవవుతావు. తల్లిని తండ్రిని భార్యను చూచుకొని, అబ్బో కోటన్ని కలలు గంటాడీడు. తల్లిని తండ్రిని పక్కన పెట్టేస్తాడు. భర్తను చూచుకొని కోటన్ని కలలు గంటదది. తల్లిని ప్రక్కన పెట్టేస్తుంది. బిడలారా, అది మనకు శాపము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 16వ వచనం, తండ్రిని తల్లిని నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. నెలల పసికందుగా తల్లి ఒడిలో ఉంటే పాలు తాగుతూ మోసం చేస్తే, అరే కడిగింది. తల్లి వృద్ధాప్యములో ఉండి పడకలో మోసం చేస్తే, వరే కొడుక కడగాల, కుమార్తె కడగాల. అది మంచిది. చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. లేవికాండము 19వ అధ్యాయం. బైబిల్ ఇప్పుడు వెతుకొద్దు మీరు. మీకు ఒక్క రెఫరెన్స్ ఎతికే వారికే దినం అయిపోతుంది. మీకు నాకు తెలుసు, రోజు బైబిల్ చదివితే రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందో బాగా మీ చేతులకు తెలుస్తుంది. నేను చెప్పింది రాసుకోనండి, జాగ్రత్తగా వినండి, మనసు ఇక్కడ పెట్టి. లేవికాండము 19:3 వచనములో, మీలో ప్రతివాడు తల్లికి తండ్రికి భయపడాలా. యూ హ్యావ్ టు ఫియర్ అబౌట్ యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల భయము కలిగి ఉండాలా. పై పెదవు నల్లగైతే తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు. పై పెదవు నల్లగయ్యేసరికి వీడు 10th పాస్ అవుతాడు, అయిపోయాయి. అయ్య కనబడడు వీడికి, అవ్వ కనబడదు, ఇల్లు దొరకదు వీడికి. వీని చరిత్రలో అందరి ఇల్లు దొరుకుతాయి కానీ మన ఇల్లు దొరకదు, తండ్రి సొంత ఇల్లు దొరకదు వీడికి. అందరి తల్లిదండ్రులు వీడికి కనబడతారు కానీ, అబ్బో ఇంకా యంగ్ గర్ల్స్ అయితే ఇంకా బాగా కనబడతారు. తల్లిదండ్రులు అయితే అస్సలు కనబడాడు వీడికి. ఎందుకు? యవనస్తుడయ్యాడు. అలాంటి వాడిని నాకు అప్పగించేస్తే ఆ పై పెదవు లేకుండా కోసేస్తా. అప్పుడు వాని ముఖం ఎవ్వరు చూడరు. చూస్తారా? ఈ పెదవు తీసేసి చూడండి, ఈ పెదవు ఇక్కడ కట్ చేసి, మీసాలు ఉన్న కాడికి కట్ చేసి చూడండి, నీ ముఖం ఎవ్వరు చూడరు. మాస్క్ పెట్టుకోవాలి ఇక నువ్వు, లేకపోతే కష్టం. అంత భయంకరంగా ఉంటుంది నీ ముఖం. పిల్లలు ఈ దినాలు అట్లా చేస్తున్నారు పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల. కనుక లేవికాండంలో మాట రాస్తూ ఉన్నాడు. అదే లేవికాండము 20వ అధ్యాయము 19వ వచనం, తల్లిని తండ్రిని దూషించువాడు మరణశిక్ష. ఇదంతా పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్రం. ఇప్పుడు అది ఉంటే ఒకవేళ ఇక్కడ సగం మంది ఉండం మనం, ఇక్కడ సగం మంది ఉండం. అబ్బో ఇప్పుడు చాలా భక్తి కూర్చున్నావు పటు, తిట్టలే మీ అమ్మను, తిట్టలే మీ డాడీని, గద్దించలే, నిర్లక్ష్యం చల్లవా నర్మై అనలే. అట్లా దూషిస్తే నిన్ను చంపేయాలా. పాపము చేసిన స్త్రీని రాళ్ళు రువ్వి చంపేయడానికి ఇష్టపడ్డారు చూడు, అదే మరణశిక్ష అంటే. ఇక్కడ కూర్చున్న మనం అందరం మన తల్లులను తిట్టాం, మన తండ్రులను తిట్టాం, దూషించాం, నెగ్లెక్ట్ చేశాం, నిర్లక్ష్యం చేశాం, వెలివేశాం. దేవుని మహాకృపను బట్టి కలువరి శిల్వలో రక్తాన్ని చిందించి కనికరించబడి మనమందరం హక్కున చేర్చబడి క్షమాపణలో కృపాయుగములో ఉన్నాం కనుక ఇక్కడ కూర్చున్నాము. మోషే ధర్మశాస్త్రమే ఉంటే ఇప్పుడు ఎవ్వరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం వాక్యం చెప్తున్న నేను కూడా 40 ఏళ్ళ కిందనే వెళ్ళిపోయేవాడిని. 40 ఏళ్ళ కింద నేను మారలేదు. చాలాసార్లు తిట్టుంటానేమో, నొన్మై అని ఉంటానేమో. నొన్మై అంటే చాలు బజార్లో నిలబెట్టి రాళ్ళు రువ్వి చంపేయాలా. అది అప్పటి శాసనం. గుర్తుపెట్టుకుందాం పిల్లలమైన మనం. 3-4 తలంపులు మీ గమనంలోకి తీసుకుని వస్తాను. ఎంత అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా ఉందాం. పిల్లల పట్ల తల్లి హృదయం ఎలాంటిది? నెంబర్ 1, గర్ల్ కానీ బాయ్ కానీ
అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి పట్ల తల్లి హృదయం ఎలాంటిది? రై రై కిందికి వచ్చి కొడతా నేను. పిల్లల పట్ల తల్లి హృదయం ఎలాంటిది? నెంబర్ 1, పిల్లల పట్ల తల్లి హృదయం లేదా తల్లి హృదయం ఎలాంటిది అంటే, నెంబర్ 1, ఎంత నష్టము కలిగినా ఇష్టపడేదే తల్లి హృదయం. ఈ కొంతమంది తల్లులు ఉన్నారులే, అబ్బో మామూలు వాళ్ళు ఏం కాదు, కానీ నేను వాళ్ళను జాబితాలోకి తీసుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారో ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే బరిదెగి ఉన్నారేమో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని బేస్ చేసుకొని చెప్పే మాటేమనగా తల్లిల హృదయం పిల్లల పట్ల ఎలాంటిది అంటే, ఎంత నష్టము కలిగినా తల్లి పిల్లలను ఇష్టపడుతుంది. ఎంత నష్టము కలిగిన ఇష్టపడున్నదే తల్లి. ఆ మాట రాసుకోండి. నష్టము కలిగిన ఇష్టపడున్నదే తల్లి. నష్టం కలిగితే నేను నష్టాన్ని పెనాల్టీ ఇస్తా. నా పక్కవాడు, నా తోటివాడు, నా తోబుట్టువు, లేదా నా ఇంటివారు, నా ఇరుగు పొరుగు వారు, లేదా ఒకవేళ అంటుకు తెలిసి ఈ సెల్ ఫోన్ను నేలగొట్టాడు నా ఇంట్లో ఉన్నవాడు, ఏమంటా నేను వెంటనే? ఏమంటా? రై పలగొట్టావురా, కొత్త ఫోన్ ఇయ్యి, లేదా స్క్రీన్ గార్డ్ వేసి ఇచ్చేయి, లేదా ఈ నష్టం ఇయ్యో అంటామో లేదా? తల్లి అట్లనదు. ఒకవేళ కోపం వచ్చి తట్టుకోలేక మాట జారుతుందేమో, తిడుతుందేమో, కానీ తిడితే ఆవిడ సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ తల్లి హృదయం ఎలాంటిది పిల్లల పట్ల అంటే, నష్టము కలిగిన ఇష్టపడున్నదే. ఎగ్జాంపుల్ ఎవరబ్బా అంటే, ఆదికాండం 28వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదివితే అక్కడ ఒక తల్లి కనబడుతుంది మీకు. ఆ తల్లి ఎవరో కాదు, రిబకా. కొడుకుల పరిస్థితిని బట్టి కొడుకు దూరం వెళ్ళిపోతున్నాడు, తనకు కొంత నష్టమే. ఇప్పటిదాకా ఇంట్లో అంత చెదోడు వాదోడుగా ఉన్నాడు రిబకమ్మకు. ఏశావు బయట పని చూసుకుంటే ఇంట్లో యాకోబు పని చూసుకున్నాడు, ఇంట్లో పనంతా యాకోబు చూసుకున్నాడు. తల్లికి పెద్ద డక్కదగలకుండా, ఒత్తిడి జరగకుండా అన్ని సర్దుబాటు చేసేవాడు యాకోబు. ఈరోజు పరిస్థితిని బట్టి యాకోబు వెళ్ళిపోతున్నాడు 14 కిలోమీటర్ల దూరం. అది కొంత నష్టమే తల్లికి, బట్ అయినా యాకోబు పట్ల ఇష్టము కలిగి ఉంది, పిల్లల పట్ల ఇష్టము కలిగి ఉంది. కనుక తల్లి హృదయం పిల్లల పట్ల ఎలాంటిది అంటే, నష్టము కలిగిన ఇష్టపడున్నదే. ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా. నన్ అదర్ దెన్ రూతు గ్రంథాన్ని గనక మనము చూడగలిగితే, నయోమికి నష్టం. పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయింది, కుమారులు చనిపోయారు, కోడళ్ళిద్దరూ యవన ప్రాయములో ఉన్నవారు విధవరాళ్ళుగా నిలబడ్డారు. వాళ్ళను చూచి అత్త పిల్లలను, కోడళ్ళను చూచి అంటుంది, కుమార్తెలారా. ఎవరనగలరా మాట? ఎవరనగలరు? ఇప్పుడు క్యూటి నిలబడి జార్జి గారిని, నా కొడుక ఇట్రా, నా బిడ్డ అనగలదా? క్యూటి నిలబడి అనగలదా? అనలేదు కదా. ఎవరు అనగలరు అంటే, జార్జి గారి కంటే కొంచెం వయసు పెద్దగలిగిన వారు అనరు, బిడ్డ అనరు, కొడుకు అనగలరు, పెద్ద వయసు కలిగిన వారు. అంటే నయోమి రూతును ఓర్పను చూచే మాటలు అంటుంది అంటే, వారికంటే పెద్ద వయసు కలిగినది, ప్లస్ తల్లి స్థానములో ఉంది. ఇక్కడ మనం గుర్తు చేసేది ఏమనగా, నయోమికి చాలా నష్టం కలిగింది, బట్ ఆ నష్టమును మనసులో దాచుకొని కుమార్తెలారా అని వారి బాగోగును కోరుకుంటుంది, భవిష్యత్తును కోరుకుంటుంది. ఇంత యవన ప్రాయంలో ఉన్న మీరు నా ఇంట్లో ఉండి విధవరండ్రగంటే ఉండడము కంటే, మీరు వెళ్ళిపోయి మీ పుట్టింటికి వెళ్ళిపోతే మీ డాడీ అగైన్ మీకు లైఫ్ ఇస్తాడు, ఇంకెవరినైనా చూచి వివాహం చేస్తాడు, దాంపత్య జీవితంలో మీరు సుఖంగా ఉండొచ్చు బిడ్డ, వెళ్ళండి అంటుంది. అప్పుడు ఒకవేళ నయోమి అంటుంటుంది, అత్తమ్మ మేము వెళ్ళిపోతాం, నీ దిక్కెవరు, నీకెవరు వంట చేసి పెడతారు అని ఉంటుందేమో. బైబిల్లో అంత వివరణ లేదు. మనము గుర్తు చేసుకుందాం. వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఈమెకు నష్టం అని తెలిసిండి కూడా ఆ తల్లి హృదయం పిల్లల క్షేమాన్ని కోరుకుంటుంది. అర్థమవుతుందా బిడ్డలు? అర్థమవుతుందా? మీరు టీనేజ్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా. పెద్దోళ్ళు దాటిపోయింది వయసు, మీరు జాగ్రత్తగా వినాలా. కనుక పిల్లల పట్ల తల్లి హృదయం నష్టము కలిగిన ఇష్టపడినదే తల్లి. నెంబర్ 1. రెండవది,
కష్టము కలిగినా ఇష్టపడినదే తల్లి. నష్టము వేరు, కష్టము వేరు. మనకు తెలుసు కదా, నష్టం వేరు, కష్టము వేరు. నష్టము కలిగిన ఇష్టపడినదే తల్లి నెంబర్ 1. రెండవది, కష్టము కలిగిన ఇష్టపడినదే తల్లి. ఎగ్జాంపుల్, 2వ స్త్రీ రాజుల గ్రంథములో ఉంది. వేశ్యలైన 2 స్త్రీలు ఒకే గదిలో కాపురము చేస్తారు, బిడ్డలను కంటారు. ఒక ఆవిడ అయిన డెలివరీ అయినక 3వ రోజు ఇంకొక ఆవిడ డెలివరీ అవుతుంది. ఇద్దరికి మగబిడ్డలు పుడతారు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనము. ఆ వచనాలన్నీ చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. 1 Kings 3rd chapter 26th verses నుండి చదవండి. అక్కడ 2 స్త్రీలు ఉన్నారు, 2 డెలివరీ అయ్యారు, 2కి బేబీస్ పుట్టారు. కొంతకాలం బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక తల్లి బిడ్డ మీదకి పొర్లి చంపేసుకుంది. పెద్ద గొడవ, ఇష్యూ పెద్దగా అయిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ బ్రతికి ఉన్న ఒకడు చనిపోయాడు ఆల్రెడీ, బ్రతికి ఉన్న బిడ్డను బల్ల మీద పడుకోబెట్టారు. రాజు అన్నాడు, కత్తితో నడుమికి నరకండి అన్నాడు. 2 కొట్లాడుకుంటున్నారు ఆ బిడ్డ కొరకు, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని. ఒక తంటది, ఆ నడిమికి నరికేసి శిరోముక్కి ఇచ్చేసేయి. మరి దాన్ని నేను ఏ భాషలో తిట్టాలనో, దాన్ని నేను ఏ భాషలో తిట్టాలను. ఒక ఆవిడ అంటది, నా బిడ్డను ఎంత మాత్రము నరకకు, నా దగ్గర లేకున్నా పర్వాలే, దానికి ఇచ్చేసేయి. ఇదిగో ఇది తల్లి హృదయం. నరికేసేయి అంటారు చూడు, అది తల్లి కాదది. ఎవరు అంటే, మీకు స్త్రీలందరికీ నమస్కరించి చెప్తున్నాను, అక్రమంగా కన్నది అది, అక్రమంగా కన్నది. అందుకే వాల్యూస్ తెలియదు, విలువలు తెలియదు, బంధుత్వం తెలియదు, బాంధవ్యము తెలియదు. ఇది జస్తే ఇంకో దాన్ని గంట అనే ధీమ దానికి ఉంది. ఈ దినాల్లో ఆ నైజం ఉంది కనుకనే పిల్లలు లోబడట్లే. పిల్లలు మీకు నేను సపోర్ట్ చేయట్లే, మీకు గుర్తు చేస్తున్నా. వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ 2వ స్త్రీ అంటుంది, నా బిడ్డను నరకకూడదు, నా దగ్గర లేకున్నా పర్వాలే, నా కొడుకు నా దగ్గర లేకున్నా పర్వాలే, బ్రతికితే చాలు, దానికి ఇచ్చేసేయి. అంటే నష్టం అని తెలుసు ఈవిడకు. తల్లి బిడ్డను ఇష్టపడుతూ ఉంది. అది హృదయం, తల్లి హృదయం, తల్లి హృదయం. మీరు ఎక్కడది యెహెజ్కేలు గ్రంథములో చూస్తే 16వ అధ్యాయములో రాస్తాడు, మానవుని యొక్క జనన విధానం ఏమనగా అంటూ వ్రాస్తాడు. నీ తల్లి నిన్ను కని నొప్పులతో అరిసి ఒర్లి పొర్లి అరిసి ఏడిసి రక్తమయములో నిన్ను కన్నది నీ తల్లి. నిన్ను కని అదేమంట, నిస్సాయ స్థితిలో పడి ఉంది రక్తములో. అప్పుడు నేను నీ యొద్దకు వచ్చా అంటాడు దేవుడు. రక్తములో పొర్లుతున్న నిన్ను నేను చూచా, రక్తపు ముద్దవు పసికందువు చూసి నిన్ను పైకెత్తి నీ రక్తమును శుభ్రపరిచి నీకు స్నానం చేయించి బట్ట చుట్టి నూనెంటి వస్త్రాలు తొడిగి చెప్పులు తొడిగి ఆభరణాలేసి బ్రతుకుమని నీతో చెప్పా. బ్రతుకుతున్నావు. బిడ్డను కనడానికి తల్లి ఎంత నష్టపోతుందో తెలుసా? తన లైఫ్తో చెలగాటం. ఇప్పుడు చాలా సులువైపోయింది పటు, సులువైపోయింది. వైద్య వృత్తి ఎక్కువయ్యో సులువైందో, డబ్బులు సంపాదించుకోవాలని సులువైందో నాకు తెలియదు, కానీ అసలు నార్మల్ డెలివరీ లేదే. నార్మల్ డెలివరీ లేదు. బైబుల్ బేస్డ్ డెలివరీ నార్మల్ డెలివరీ. సీజరిన్కు బద్ధ విరుద్ధం. సీజరిన్ చేసి బిడ్డలు వస్తున్నారు కనుకనే బిడ్డలకు తెలుస్తున్నదా మమకారం, తల్లులకు తెలుస్తున్నదా పెయిన్. అసలు నార్మల్ డెలివరీ అయితే తెలుస్తుంది చూడు తల్లికి. చాలాసార్లు గుర్తు చేశా, మళ్ళీ గుర్తు చేస్తున్నా. మా నాన్నమ్మ ఒక 5గురు పుట్టారు. మా నాన్న పెద్దవాడు. మా నాన్న కంటే ముందు కొందరు చచ్చారంట, పుట్టుతను చచ్చారంట. సరే 5గురు పుట్టారు, మాకు తెలిసి 5గురు బతికారు. మా నాన్నమ్మని నేను అడిగా, 5గురు అన్నవే నువ్వు, అమ్మో మామూలు దాన్ని కాదు అంటే, ఎందుకురా నీకు అంది. మా డాడీని కన్న తర్వాత, మా అయ్యని కన్న తర్వాత నీకేమనిపించింది అంటే, అమ్మో వాడు డెలివరీ అయ్యేటప్పుడు నేను ఏడ్చి నేను అనుకున్నాను రా, ఇక వద్దురో పిల్లలు అనుకున్నా అంది. అవునా, మరి మళ్ళీ ఎందుకన్నవే అన్నా. ఇంకా 4గురు పుట్టిరు కదనే మరి అని అంటే అన్నది, మీ అయ్య బయటికి వచ్చి అని ఏడిసినాక అమ్మో పక్కనున్న వాళ్ళందరూ ఓ బాబు 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 మగ పిల్లోడు అంటుంటే, అమ్మో వీనికి ఒక చెల్లి వస్తే బాగుండు అనుకున్నారా అంది. ఇప్పుడు వచ్చింది చూడు మా అక్కగో.
దీనికి వీనికి ఒక చెల్లుంటే బాగుండరా అనుకున్నా అంది. మా నాన్నమ్మ చచ్చేటప్పుడు దానికి అంత షాకిరి చేశా. దానికి 5గురు పుట్టారు, చాలాసార్లు చెప్పా కదా. దాని ఈ మోచేయికి పెద్ద బంగారు కడెముండేది, కాళ్ళకు దాదాపు ఒక అర్ధ కిలో ఎండి ఉండేది, 2 కాళ్ళకు కలిసి అర్ధ కిలో ఎండి. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ చేయికి 1/4 కిలో గాజులు పెట్టారు, ఎండి గాజులు. ఈ చేయికి 1/4 కిలో ఎండి గాజులు పెట్టారు. మా తాత షాకిరంతా చేశా. వాడు తిడుతుంటే వాడిని ముడ్డికి అడిగా, వినబడుతుందిరా? మా నాన్నమ్మ ఒకసారి వాడు ముసలివాడు కడుగుతూ ఉంటే వాడు పడకలో ఉన్నాడు, కడుగుతూ ఉంటే మా నాన్నమ్మ చేయి గోరు వాడిని గుచ్చుకుందంట. ఇంకా వారం 10 రోజులు చచ్చిపోతాడు, పక్కన కట్టింది కొట్టాడు ముసలిదాన్ని. ఆ సీన్ చూసి నేను పోయి ముసలాయనకు వార్నింగ్ ఇచ్చి ఆ రోజు నుంచి మా నాన్నమ్మ డ్యూటీ నేను చేశా. వాడిని నేను అడిగా, అందుకే కాబోలు నా చేయికి ఉంగరం ఇచ్చాడు. కడిగా నేను, మా తాతకు గడిగా, మా నాన్నమ్మ గడిగా. ఇట్లా చెప్పుకొస్తే చాలా చెప్పగలను, గొప్పలు చెప్పట్లేదు నేను, కానీ వాక్యం మాత్రం గుర్తు చేస్తున్నా. నష్టం కలిగింది అని తెలిసి కూడా తల్లి దాన్నంతా పక్కన పెట్టేస్తుంది. నష్టం కలిగిన నార్మల్ డెలివరీ లేదు గనక తల్లి బిడ్డల అనుబంధం కొంచెం తగ్గిపోయింది, పలసగనయ్యింది, ఏమంటారో చీప్ అయిపోయింది. ప్రతి దినం డెలివరీ అయ్యే తల్లి పగలంతా పనిచేసి రాత్రే డెలివరీ అయ్యేది. నా చరిత్రలో దాదాపు 30 ఏళ్ళు ఊర్లో ఉన్న నేను, 30 ఏళ్ళ నా చరిత్రలో ఒక్క ఆవిడ కూడా డేలో డెలివరీ కాలే. ఎవరన్నా అయితే అయినరేమో మీకు వందనాలు. మా అక్కని అడగండి, ఇంకెవరన్నా పెద్దలను అడగండి, చెప్తారు. ఏ స్త్రీ కూడా నా చరిత్రలో నార్మల్ డెలివరీ డేలో కాలే. ఇప్పుడు అన్నీ కోసి తీసేసి అన్ని డేలనే అవుతున్నాయి, తెలుసు కదా. డే ఎందుకు నైట్ ఎందుకు అది నా బోధ కాదు. దినమంతా పనిచేసేవారు రాత్రి వచ్చేసి 9-10 గంటల కల్లా పెయిన్ స్టార్ట్ అయితే ఉదయం కల్లా డెలివరీ అయ్యేది. ఏం సామలయ్య, ఉదయం కల్లా నువ్వు గట్టినే పుట్టావులే నాకు తెలుసు. ఉదయం కల్లా డెలివరీ అయ్యేది. ఉదయం దాకా రాత్రి మొదలుకొని ఉదయం దాకా అరిసి పొర్లి బిడ్డకు డెలివరీ ఇచ్చేది. ఈ దినాల్లో అది లేదు తల్లికి. అందుకే పిల్లలను లైట్గా తీసుకుంటున్నారు. ఈవిడ లైట్గా తీసుకుంటుంది కనుక పోర్లు కూడా లైట్గా తీసుకుంటున్నారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, తల్లి హృదయం కష్టము కలిగిన ఇష్టపడున్నదే. నెంబర్ 1 చెప్పండి, నష్టము కలిగిన ఇష్టపడుతున్నది. రెండవది కష్టము కలిగిన ఇష్టపడేదే తల్లి. కనుక రక్తంలో పొర్లుతున్న మన యొద్దకు దేవుడు వచ్చి చూచి రక్తమునంతా కడిగి శుభ్రపరిచి నాభీసూత్రమును కోసాడంట. నాభీసూత్రము చిన్నగా పిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద ముసలోళ్ళను పిల్లలు తిడితే ఆ ముసలోళ్ళు వాళ్ళ పోరగాళ్ళని తిట్టేవాళ్ళు, అంటే నా ఫ్రెండ్స్ను తిట్టేవాళ్ళు. ఆ ముసలోళ్ళు, ఏందిరా ఏం జాస్తి మాట్లాడుతున్నావు, నీ బొడ్డు కోసింది నేను అనేవాళ్ళు. నాకు అర్థం అయ్యేది కదా అప్పుడు. అంటే వీడు పుట్టినప్పుడు వీళ్ళ అమ్మ దగ్గర వాళ్ళు మంత్రసానులుగా పనిచేసి తల్లి గర్భముల నుండి వచ్చిన తర్వాత నాభీసూత్రాన్ని కోశారు. ఏమరా నన్ను అంత గట్టిగా తిడుతున్నావు, వేరే నీ బొడ్డు కోసినోడిని, నేను బొడ్డు కోసిన దాన్ని అని చెప్పే వాళ్ళ పెద్ద ముసలోళ్ళు అప్పుడు. చాలా ధన్యజీవులు వాళ్ళు. మన ముఖాలకి ఏముంది, ఏమీ లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, కష్టము కలిగిన ఇష్టపడినదే తల్లి, నష్టము కలిగిన ఇష్టపడినదే తల్లి. రెండవది. మూడవది, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, తర్వాత యెహోషువ గ్రంథములో కూడా మనం చూస్తాము 2వ అధ్యాయం 15వ వచనంలో రాహాబు కనబడుతుంది. ఇక్కడనేమో అన్నా కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో అన్న కనబడుతుంది. అన్నాకు ఒక తుంది శత్రువు, పేరేంటి? పెనిన్నా. ఎన్నిసార్లు దెప్పు పొడిచేదో అన్నాను, ఎన్నిసార్లు లేబెట్టి ఎత్తి తిట్టేది, ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేసిందో, ఎన్నిసార్లు ఆమెను ప్రక్కన పెట్టి చివట్లు పెట్టిందో, కనుక ఎన్నిసార్లు నిష్ఠూర పెట్టిందో ఆ మాట. అయినా అన్న ఓర్చుకుంది. ఇప్పుడు నీ బిడ్డే అయితే, నా బిడ్డే అయితే తెల్లవారి అన్న మరోసనలే
తోటికోడలన్న మరుక్షణమే డాడీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడి నుండి? బిడ్డ అత్తగారింటి దగ్గర నుండి. డాడీ డాడీ, ఓ మంచోళ్ళు నన్ను ఇచ్చి వీళ్ళకి తగలబెట్టినావు, ఇదిగో నా అత్త నా తోటికోడలు ఓకే నన్ను తిడుతుంది అనరా? అంటారు. నిన్న వాడు అక్కడ కూర్చున్నాడు, చేయి పైకెత్తరా చింటూ, వానికి ఎంగేజ్మెంట్ చేసిన నిన్న, వానికి ప్రసంగం చేశా, వానికి వాళ్ళ ఉడివికి. మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే దేవుని చెప్పాలి కానీ పేరెంట్స్కి చెప్పొద్దు. చెప్పా, పేరెంట్స్కి చెప్పాలా? పేరెంట్స్కి చెప్పకూడదు, దేవునికి చెప్పాలా, ప్రార్థన చేయాలా. నీకు కానీ ఆవిడ కానీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ దినాల్లో ముందు మనం పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తున్నాం, మంచిది కాదు. మన అవసరత, మన బాధ, మన కష్టం, మన నష్టం, మన దుఃఖం, మన వేదన ఏదైనా ఉంటే వెంటనే దేవునికి ఇంటిమేట్ చేయాలా, దేవునికి ఇంటిమేట్ చేయాలా. నేను గుర్తు చేశా సూటిగా, ఇక్కడ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ అన్న కంప్లైంట్ ఇయ్యలే వాళ్ళ పేరెంట్స్కు, నా తోటికోళ్ళు నన్ను బాగా నిష్ఠూర పెడుతుంది, నన్ను బాగా కష్టపెడుతుంది, నన్ను ఉండనిచ్చేటట్లు లేదు, నేను ఇక్కడ బ్రతికేటట్లు లేను, అమ్మ బాబోయ్ నేను వచ్చేస్తా ఇంటికి అని ఫోన్ చేయలే, కబురు చేయలే, సంచి బేడా బెత్తం చదువుకొని పుట్టింటికి పరిగెత్తలే. అంత నిష్ఠూరమైనప్పటికీ అదే ఇంట్లో నిలదొక్కుని దేవుని మీద భారం వేసుకొని బ్రతికింది. ఆమేన్. ఒక దినాన అన్న తల్లి అయ్యింది. ఎవరికి అంటే సమూయేలుకో. సమూయేలు ఎవరంటే రాజులను అభిషేకించి ఒక గొప్ప ప్రవక్త. ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, పిల్లల పట్ల తల్లి హృదయం ఎలాంటిదంటే నష్టము కలిగినా ఇష్టపడినది, కష్టము కలిగినా ఇష్టపడినది, రెండవది, మూడవది నిష్ఠూరమైనా ఇష్టపడుతుంది. ఆలి లేదు సూలి లేదు, కొడుకు పేరు లాభలింగమా తోలిలింగమా ఏదో అంటారు, సోమలింగమా అంటారు, ఏమన్నానండి. ఈమెకు పెళ్ళే కాలేదు, కొడుకు పుడితే ఈ పేరు పెట్టుకో అంటే ఎట్టుంటుందిరా ఇప్పుడు మీ మహిమ అన్నదనుకో, ఎట్టుంటుంది? నిన్ననే ప్రధానమయ్యింది వాడి భార్య, నా కొడుకు ఈ పేరు పెడతా అన్నదనుకో, అది పిచ్చిదే. అట్లుంది ఇక్కడ. ఎంత నిష్ఠూరమైనా ఆమె నిలదొక్కుని నిలబడగలిగింది కనుకనే ఆమె జీవితంలో ఒక గొప్ప తల్లిగా నిలబడిపోయింది. రాహాబు వృత్తిరీతిగా మంచిది కాదు, కానీ అవకాశం వచ్చింది, వేగుల వారిని హక్కున చేర్చుకొని పిల్లల్లాగా స్వీకరించి ఒక మంచి పని కొరకు చేయుతనిచ్చింది ఆ తల్లి. తర్వాత ఎంత నిష్ఠూరమైన భరించింది. కనుక మొదటిది పిల్లల పట్ల తల్లి హృదయం ఏంటో చూపించాను. రెండవది తల్లి పట్ల పిల్లల ప్రవర్తన. నెంబర్ 1, తల్లి మాట వినాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. ఈ దినాల్లో పిల్లలు మాట వినట్లే. పిల్లలు తల్లి మాట వినాలి. నాకెందుకో ఇది అంటారు చాలామంది. నీకెందుకు అంటే నువ్వు గట్నే చేసావు కనుక నీకు గట్నే ఉంటుంది. మనం తల్లిదండ్రులం అయ్యాం కదా, మన పేరెంట్స్కి మనం ఎట్లా చేస్తామో మన పిల్లలు గమనించాలా. మన పేరెంట్స్కి మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు గమనిస్తే మనకు మన పిల్లలు అట్లా చేస్తారు. అంతే, ఇక సులువు. అది సింపుల్ లాజిక్. మనం చెయ్యం కానీ మన పిల్లలు చెయ్యాలి అంటే ఇది ఎక్కడ న్యాయం? మనం చేస్తే మనకు చేస్తారు వాళ్ళు. అక్క అంటే అక్క, అన్న అంటే అన్న, అరే అంటే అరై, అంతే. మనమేమో చెయ్యము, మనకేం చెయ్యాలా? ఎట్టా? ఓకే, నేనే ప్రైజ్ చెప్పాలా? ఆమె ఎందుకు చెప్పదు? కొమ్ములు ఉన్నాయి ఆమెకేమన్నా? యేసులు అందరూ సమానం కదా, చెప్పదు. మరి అంటే ఆమె నిగ దిగాలంటే నువ్వు ఒకసారి ముందు చెప్పు, ఆయన నిగ దిగాలంటే ఒకసారి నువ్వు ముందు చెప్పు. అప్పుడప్పుడు మా మధ్యాహ్నం పేచి వస్తుంది. వాళ్ళు అసలు లెక్కే చేయరంటే లెక్క చేయరు వాళ్ళు, నాకు తెలుసు. నన్నే చేయలేదు, నిన్నేం చేస్తారు? వాళ్ళకు నువ్వేం చేయాలి తెలుసా? అంతే. ఒకసారి పలకరియాలి. నువ్వేం ప్రైజ్లాడు చెప్పకు. ఏమా బాగున్నావా అడుగు. ఏనా అన్నా బాగున్నావా తమ్ముడు, ఏడ్రా కనబడతలేనరా అను, పర్వాలేదు చిన్నపిల్లలైతే. అది వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఒకటి, పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల ఏ రీతిగా ఉండాలి అంటే మాట వినాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. రెండవది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, తల్లి బోధ వినాలి. మాట వేరు బోధ వేరు, తెలుసు కదా. మాట వేరు బోధ వేరు. చిన్నగా ఉన్నప్పుడు మా తాత మంచం మీద పడుకొని ఆయన కడుపు మీద మమ్మల్ని పడుకోబెట్టి ఎన్ని కథలు చెప్పాడో. మాకేం చెప్పింటాడు, దానికి బాగా చెప్పింటాడు మా అక్కకు.
ఎందుకంటే తొలిసూరు మనమరాలు, ఓ ఆడపిల్ల అంటే ఆ ఊర్లలో అప్పుడు దేవత పుట్టిందన్నట్టు అట్లా ఉండేది ఆ దినాల్లో. ఇప్పుడు కూడా ఆడపిల్ల అంటే అమ్మో మొక్కుతారులే కానీ వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా అట్లా పడుకోబెట్టి చిన్నగా ఉన్నప్పుడు మాకు కొన్ని బోధలు చేశాడు. ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి అవి. చెప్పుంటే నేను కూడా స్టోరీస్ కథలుగా చెప్పగలను. మా తాత చెప్పిన కథలు. బోధ వేరు, మాట వినండి. అరే ఆ నీళ్ళు తీసుకురా ఇక్కడ, ఆ కట్టె తీసుకురా ఇక్కడ, ఆ చెప్పులు తీసుకురా ఇక్కడ, గది నాకు అందియ్యు, ఇవన్నీ మాట కదా. ఇది వేరు, బోధ వేరు. బోధ వేరు. ఒకటి పిల్లలు మాట వినాలా, రెండవది పిల్లలు తల్లిదండ్రుల బోధ వినాలా, మూడవది బోధకుతో పాటు మూడవది ఉపదేశం వినాలా. 6వ అధ్యాయము 20వ వచనంలో రాస్తాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో తల్లి ఉపదేశం వినాలి. మాట వేరు, బోధ వేరు, ఉపదేశం వేరు. ఉపదేశం, ఈ టీచింగ్ అనేది ప్రీచింగ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంతమంది ప్రీచింగ్, బోధ ఇది. ఈ ఉపదేశం కాదు. ఉపదేశం ఎట్టుంటుందంటే నేను చెప్పిన తర్వాత మీరు రెస్పాండ్ అడగొచ్చు. అయ్యా ఈ మాటకి అర్థం ఏంటి, ఈ రెఫరెన్స్ ఏంటి, దీనికి ఇదేంటి అని తర్జన భర్జన డిస్కషన్ ఉంటుంది చూడు. అది టీచింగ్, అది ఉపదేశం, అది బైబిల్ స్టడీ. అది స్టడీ, అది ఉండాలి. కనుక మాట వినాలి, బోధ వినాలి, ఉపదేశం వినాలి పిల్లలు తల్లిదండ్రులు. అది నీ ప్రవర్తన అయి ఉండాలా. ఇవన్నీ పిల్లల ప్రవర్తన. మరి తల్లుల పట్ల పిల్లల బాధ్యత ఏంటి? ప్రవర్తన వేరు, రెస్పాన్స్ వేరు. యాటిట్యూడ్స్ వేరు, రెస్పాన్స్ వేరు. ఇప్పుడు రెస్పాన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం, అందరం నేర్చుకుందాం. ఒక 5 మాటలు గుర్తు చేస్తాను. 5 టైంలో ఉన్నా, రెఫరెన్స్లు ఎక్కువిస్తున్నాను కానీ మనం టైంలో ఉన్నాం. మీ కాన్సన్ట్రేషన్ పాడు కాకుండా చూడండి. మూడవది తల్లిదండ్రుల పట్ల పిల్లలు చేయవలసిన విధులు, బాధ్యతలు, యాటిట్యూడ్స్ ఏంటి? మీ బాధ్యత, మీ రెస్పాన్స్ ఏంటి? మీ రెస్పాన్స్ ఏంటి అంటే సామెతల గ్రంథంలోనే ఉన్నాం మనం. 10వ అధ్యాయం 1వ వచనం. కొన్ని చదివితే మంచిదేమో, అసలు ఏం చదవకుండా పోతే బాగోదు కాదు. స్టోరీ చెప్పినట్టు అవుతుంది ప్రసంగం. ఆన్లైన్లో వినేవారికి కొంచెం బేస్ అవసరం. రైట్, 10వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. జ్ఞానము కల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టి. చూసారా పిల్లలారా, ఒకటి మీ పనులు, మీ బాధ్యతలు, మీ రెస్పాన్సిబిలిటీ, మీరు చేయవలసినవి ఏమి అనగా తల్లికి దుఃఖము పుట్టించకూడదు. తల్లి ఎంతైనా ఏడవని కానీ పిల్లల కొరకు ఏడవద్దు. పిల్లల బాగోగు కొరకు ఏడవడము మేరే కానీ బాధపరిచినందుకు ఏడవకూడదు. తల్లి కన్నీరు, తండ్రి కన్నీరు పిల్లలకు అస్సలు మంచిది కాదు. ఒక్కడొక్కడు కాల్చుక తింటాడు, ఒక్కడొక్కడు నిద్రపోనీయడు. ఎవడాడు చెప్పు, ఎవడాడు? కొడుకు. వాని వీపుల బ్లేడ్ పెట్టి చీరి కారం పొడి, గొడ్డు కారం పోసి నీళ్లు జల్లి తడిగుడ్డతో దుడితే బాగుండు. ఎవనికి? తల్లిదండ్రులను ఏడిపించేవానికి. అందుకే రారు లోగోస్ గాస్పల్ చర్చ్కి, తెలుసు కదా. అందుకే అందరు రారు. మీరు మంచోళ్ళు పట్టు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి తల్లుల పట్ల, పేరెంట్స్ పట్ల పిల్లల యొక్క వైఖరి ఏమై ఉండాలి అంటే తల్లిని దుఃఖపరచకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి అందరూ, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ. నాకు తెలిసి నా గురించి నా పేరెంట్స్ కానీ, నా గ్రాండ్ పేరెంట్స్ కానీ, నా అత్తమామ కానీ, అది కూడా చెప్తున్నా, అడగండి, నేను ఇక్కడనే ఉంటా. ఎవరికన్నా ఫోన్ చేయండి. మా అత్తగారి ఇంట్లో 6-7 ఉన్నారు. ఎవరికన్నా ఫోన్ చేయండి, అందరు నెంబర్ చెప్తా. మా అక్క నా గురించి మంచిగా చెప్తుంది అనుకోండి. ఇంకా వేరేటలా చెప్తున్నా, నా తల్లిదండ్రులు కానీ, నా గ్రాండ్ పేరెంట్స్ కానీ, నా అత్తమామలు కానీ నా గురించి ఒక్కరోజు అన్న దినమెరగరు. గొప్పలు చెప్పట్లేదు కానీ నన్ను చూచి సంతోషపడి చేతులు జోడించారే తప్ప. మా అత్త గట్టిగా మాట్లాడితే ఏందే అనేవాడిని, ముఖం ఎత్తి చూసేది కాదు, నన్ను ఉనికిపోయేది. అయ్యా సారీ తప్పయింది, భయపెట్టుకోవడం చెప్పట్లే. ఒక ఆవిడను ఏందే అన్నానంటే ఎంత చొరువు ఉంటానాలా, సోని కదా, ఎంత చొరువు ఉంటానాలా, ఎంత చొరువు ఉంటానాలా.
నేను గొప్పలు చెప్పట్లేదు, రికార్డ్ అవుతుంది ఆన్లైన్లో. మన పాశ్రమతో 5 ఉన్నారు. అందరిని ఏంది అంటే ఒక్కరు నోరు తెరవారు. గొప్పని కాదు, అందరు వాళ్ళకంటే చిన్నోండి నేను. అంటే అంత చొరవ ఉంది. ఒక్కరిని నేను దుఃఖపెట్టి ఎరగను, ఒక్కరిని దుఃఖపెట్టి ఎరగను. వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్తున్నానంటే మీరందరూ కూడా చెయ్యాలనే అర్థం, గొప్పలకేం చెప్పట్లే. వాక్యం ఏమంటుంది అనగా తల్లిని తండ్రిని మనం దుఃఖపరచకూడదు. ఈ తల్లుల దినోత్సవమును పురస్కరించుకొని తల్లిని దుఃఖపరచకూడదు. నెంబర్ 1. రెండవది 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథకర్త. అందుకే ఊరికే అందరూ సామెతల గ్రంథాన్ని చదవాలని చెప్తా. ఊరికే యంగ్స్టర్స్ ఎక్కువగా చదవాలా, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎక్కువ చదవాలా. సామెతల గ్రంథాన్ని లెక్కలేని సార్లు ముగించాలా. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నవి. రోజుకొక అధ్యాయం, నెల ముగించాల పుస్తకం, నెల ముగించాలా. సంవత్సరానికి బుక్ ఎన్నిసార్లు ముగించబడాలా? 12 సార్లు ముగించబడాలి. నీ ముఖానికి ఒక్కరోజు చదవలే. మరి గందుకే పకర్ మాటలు, గందుకే కొవ్వెక్కిన మాటలు. సామెతల గ్రంథం చదవాలా, అందరూ చదవాలా. ఏ లాంగ్వేజ్లో చదువుతా లాంగ్వేజ్లో చదువు, నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. సామెతల గ్రంథాన్ని అట్లా ముగించేసేయాలి అంతే. అన్ని సూత్రాలు ఉన్నవి, అన్ని కొటేషన్స్ ఉన్నవి, అన్ని హెచ్చరికలు ఉన్నవి, అన్ని మనకు సపోర్ట్ చేస్తవి. రెండవది 15వ అధ్యాయం 20వ వచనము. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించు. చూసారా, రెండవది తల్లిని తిరస్కరించొద్దు. ఒకటి ఏమనుకున్నాం, దుఃఖపరచకూడదు తల్లిని దుఃఖపరచకూడదు. భార్య వచ్చిన తర్వాత తల్లిని లెక్క చేయట్రు. చాలామంది పెళ్ళైన తర్వాత తల్లిని లెక్క చేయరు. వాడు అంటాడు, ఏంట్రా మీ మమ్మీ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చింది అంటాడు. అవునంకుల్, వాక్యంలో ఉంది తండ్రిని విడిచి భార్యను చెప్పాలా. భార్యను చెప్పురా చింటూ, తల్లిని విడిచి భార్యను. టార్గెట్ నువ్వే. భార్యను అత్తుకోవాలా, ఎత్తుకో. ఒక రోజు లేవట్టి ఎత్తది. వాక్యం సెలవిస్తూ ఉంది స్పీడ్గా, ఘాటుగా. ఏంటో తెలుసా, చాలా అత్తుకోనైనా నేనే వద్దనట్లే. మీ ఇద్దరి మధ్య ప్రసంగం చేస్తే పెళ్ళిళ్ళలో భార్యాభర్తల ఇద్దరిలోనికి గాలి దూరొద్దంట. అంత పెవికిక్కలాగా అత్తుకోవాలి. పెవిపాక ఏదో అట్లా అత్తుకోవాలి, మంచిది, సంతోషం. బట్ సేమ్ టైం పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. పేరెంట్ త్రోసిపుచ్చొద్దు, తిరస్కరించొద్దు. భార్యను చూసుకొని విచ్చలవిడిగా మాట్లాడతాడు. నా భర్త పెద్ద అదన్నట్టు అనిపించుకోవాలి భార్య దగ్గర అనడానికి. భార్య మెప్పు కొరకు తల్లిని తిట్టేటోళ్ళు కుక్కలు చాలా ఉన్నవి లోకంలో. అత్తల ముఖాలు నవ్వుతున్నాయి కొన్ని. అట్ట తిట్టిన కొడుకులు చాలామంది ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది తల్లిని తిరస్కరించొద్దు. నైనా తల్లిని తిరస్కరించొద్దు. మరి తల్లి ఉంది కనుకనే నీవు ఉన్నావురా. తల్లి ఉంది కనుక నువ్వు యవన ప్రాయంలోనికి వచ్చావు. తల్లి ఉంది కనుకనే తల్లిని చూసి నీకు పిల్లనిచ్చారా. తల్లిని చూసి నీకు పిల్లనిచ్చారు. పెళ్లి సంబంధాలకు రమ్మంటారు నన్ను అప్పుడప్పుడు. మీరు అన్నీ మాట్లాడుకోండి, ప్రదానం చేయడానికి వస్తా, పెళ్లి చేయడానికి వస్తా. ఈ మాట ముచ్చటకు నేను రాను. నేను వస్తే బాగోదు, రాను. లేదు నువ్వు రావాలి. వస్తే కండిషన్. ఏమా కండిషన్? లైఫ్ లాంగ్ నీ మీద నాకు కంప్లైంట్స్ ఉండొద్దు. అది అట్లయితే వస్తా. అవి ఇక్కడ ఇదే చూస్తూ ఉన్నాం. కనుక తల్లిని తిరస్కరించకూడదు. ఏమయ్యో, ఆ రోజు పెద్ద మనిషిలాగా వచ్చి పెళ్లి చేస్తేవి, ఇక చూసినవా అది నాకు తిరగబడుతుంది కోడలు. అవి ఎడబెట్టుకునే పేచి ఈ దుకాణాలన్నీ ఎడబెట్టుకునేది నేను. అందుకే సర్వసాధారణంగా పోను. నాకు అన్ని రకాలుగా ఫెసిలిటీ ఉంటుంది అంటేనే పోతా. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండి వాక్యానికి లోబడతారంటేనే పోతా. పెళ్ళికి పోతే ఇక ఊక జీవితకాలం అంతా తిడతారు. నువ్వు చేసినావు, నువ్వు చెప్పినావు, అబ్బో చెప్పినావు కదా ఆ రోజు అని ఆ పెద్ద మనుషులు నన్ను తిట్టుకుంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది తల్లిని తిరస్కరించకూడదు. మూడవది 19వ అధ్యాయం 26వ వచనం చదవండి. మొన్నొక సంఘటన జరిగింది. దాదాపు 50 లక్షల ఆస్తి పిల్లలు పంచేసుకున్నారు. ఎవరు? సొంత పిల్లలు పంచేసుకొని తల్లి కాళ్ళు చేతులు కట్టి వృద్ధాప్యంలో 80 సంవత్సరాల వయసున్న ఆవిడను అడవిలో వదిలేసి వచ్చారు. పుణ్యం పాటు ప్రాణం తీయలే. పోతారా కొడుకులు? ఎడిగిపోతారు?
ముసలిది ఏడుస్తుంటే మనుషులు పోయి చూసి కట్లు విప్పి అడిగితే అడ్రస్ చెప్పింది. కుక్కలు దొరికారు. నాకు ఇస్తే అస్థిపంజరం చేసేటోడిని, ప్రాణంతోనే తోలు తీసేటోడిని ఒక్కొక్కనికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కనికి. అట్లా తల్లిదండ్రులను చేసే గాడిదలు నాకు దొరికితే అస్థిపంజరం చేస్తా, ముందు చర్మం తీసేసి వదిలిపెట్టేస్తా. పేపర్లో వచ్చింది, వార్తల్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది. పోలీసు వాళ్ళు వెళ్ళారు, చొరవ తీసుకున్నారు. ఆవిడని అక్కడే చేర్చుకొని ట్రీట్మెంట్ ఇచ్చి భోజనం చేసి అడ్రస్ కనుక్కొని పోయి కొడుకుల మీద ఉన్న ఆస్తినంతా తీసి బజార్లో పెట్టి వేలమేసి అమ్మేశారు. అమ్మేసి ఆమెకు నిలవని పెట్టారు. కొడుకులందరినీ బికారులను చేశాడు. చెయ్యాలట్నే. ఎవడన్నా తోక ఆడిస్తే చెప్పండి, నాకు తోక ఆడిస్తే చెప్పండి, వాని ఆస్తి రిటర్న్ వచ్చేటట్టు చేసేస్తా. లీగల్గా మంచి బేస్ ఉంది. తల్లి తండ్రి గనక ముందుకొచ్చేసి ఇట్లాంటి చెప్తే చాలు, చట్టం ఊరుకోదు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. మూడవది, తల్లిని చదవమ్మ 19:26 తరిమివేయకూడదు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయును. చూసారా? తల్లిని తరిమేయకూడదు. తల్లిని తరిమేయకూడదంటే ఏంటి అర్థం చెప్తారు ఎవరన్నా? జర ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి, ఊహించనే చెప్పండి, వచ్చే వారం గిఫ్ట్ ఇస్తా. తల్లిని తరిమేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒకటి చెప్పిన, అది కాదు, అడవులు ఎత్తేసడం కాదు. అడవులు ఎత్తేసాడు వీడు. ఇంకొకడైతే ఏకంగా సమాధుల తోటల్ని వదిలేశాడు కొర ప్రాణముతో, చవక ముందుకే. ఇంకొకసారి ప్రాణం ఉండగానే పేడ మీద పెట్టి ఎత్తుకొని పోయి సమాధులలో పెట్టేసి వచ్చారు. సమాధిలోడు పెట్టుకుంటారా సమాధి? తీర చూస్తే ఆవిడ మెసులుతుంది, ఊపిరుంది. పేడకు పెట్టి కాళ్ళు పెట్టి, పేడనా పాడనా పాడకు పెట్టి కట్టేశారు తాళ్ళతో, కొన ఊపిరితో ఉంది. సమాధులు అక్కడ పడేసి మీద బట్ట కప్పి వచ్చారు. మూలుగుతుంటే సమాధులు ఉన్నాయన పోయి ముఖం తీసి చూస్తే బతికే ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరు? ఆస్తి కొరకు కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడన్లు. కొడుకులు కూతుర్లు మంచోళ్ళు అయితే అల్లుళ్ళు కోడన్లు ఎందుకు చెడ్డోళ్ళు అవుతారబ్బా? ఎందుకు చెడ్డోళ్ళు అవుతారు చెప్పరు? నేను మంచోనైతే మా అమ్మ చెడ్డదంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. మనం అలసిస్తేనే కదా మన అమ్మ మనోళ్ళ మీద పెత్తనం చేసేది. మనం అలసిస్తేనే కదా మన తల్లిదండ్రుల మీద నా భార్య పెత్తనం చేసేది. అలసి నేనేయకపోతే అదెందుకు మాట్లాడుతుంది? అది ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిని తరిమేసే వారికి మరణశిక్ష. కనుక పిల్లలు తల్లిని తరిమేయకూడదు. ఒకటి, దుఃఖపరచకూడదు. రెండవది, తిరస్కరించకూడదు. మూడవది చెప్పాలా, తరిమివేయకూడదు. తమ బలమునంతా, తమ రక్తమునంతా, తమ కష్టమునంతా, తన శ్రమనంతా, తన జీవితం అంతా పిల్లలకు దారపోసి పెద్దవారినిగా చేస్తుంది తల్లి. రక్తమునంతా పంచుకొని, ఇంకో మాట తెగించి చెప్తున్నా, సిగ్గు ఎగ్గు అంతా అమ్మేసుకొని. థింక్ చేయండి. డెలివరీ కావడానికి పేషెంట్ డెలివరీ కొరకు హాస్పిటల్ వెళ్ళింది తల్లి. లేబర్ రూమ్కి తీసుకొని పోయారు. ఎట్లుంటుందో చెప్పండి, ఊహించండి. మీకు తెలుసు కదా. ఇక అమ్మో నాకు సిగ్గు అన్నదనుకో తల్లి, ఏమవుతుంది? పిల్ల సస్తది లోపల. సిగ్గునంతా అమ్ముకొని, రక్తాన్నంతా దారపోసి, అవమానాన్నంతా భరించి, జీవితం అంతా మందికి అప్పగించి హాస్పిటల్లో ఏడ కోసినా, ఏడ గుచ్చినా, ఏడ పొడిసినా ఏమన్నా తల్లి. ఎందుకో తెలుసా? లోపలున్న ప్రాణము కొరకు అంత కష్టపడి పెంచితే వీడికి తల్లి అంటే మర్యాద లేదు, గౌరవము లేదు. దుఃఖపరుస్తాడు, తిరస్కరిస్తాడు, తరిమేస్తాడు. వీడిని కొడుకు కూతురు అనడం కంటే కుక్క నక్క అంటే మంచిదేమో. అందుకే కుక్క నక్కను చంపినట్లు మరణ శిక్ష అని వాక్యంలో ఉంది. కనుక మూడవది తరిమివేయకూడదు. నాలుగవది చూద్దాం, చూడండి. 20 అధ్యాయము 20వ వచనం. ఎక్కడున్నాం మనం? సామెతల గ్రంథం చదువు. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో చూసారా? ఆరిపోవును. దుఃఖపరచకూడదు, తిరస్కరించకూడదు, తరిమివేయకూడదు, దూషించకూడదు. ఒకడొక్కడు తిడుతుంటే, బయట నుంచి వెళ్తుంటే వీడు భార్యను తిడుతుండా, తల్లిని తిడుతుండా అర్థం కాకుండా తిడుతాడు. బాగా తాగిన మైకం, కొవ్వెక్కిన మైకం, బలిసిన మైకం. తాగిన తర్వాత వీనికి తల్లి తెలియదు, చెల్లి తెలియదు.
వాక్యం ఏమంటుంది? దూషించకూడదు, దూషించకూడదు. తల్లినేదో అంటే అన్నాడు, మరి వీడు తల్లినిగా ఆడి ఊరుకోడు, ఈ తల్లిని కూడా అంటాడు వీడు. ఎంత ధైర్యం రా నీకు? ఈ కట్టుకున్నాడు భార్యను తిట్టిండేదో తప్పు చేస్తా అంటే పోయింది, అరే భార్య తల్లిదండ్రులను తిడతాడు, వీడికి ఎంత ధైర్యం, ఎంత ధైర్యం? నాకు రోషం వస్తుంది. భార్యను కూడా తిట్టొద్దు, సరే తప్పు చేసిందే, బుద్ధి లేదని గడిదానా అంటే అన్నాడు. మరి ఈమెను అన్న తల్లిదండ్రులు కూడా తిడతాడు, ఈమె వంశాన్ని తిడతాడు, ఈమె జాతకాన్ని తిడతాడు. ఎవడీడు? ఎక్కడిదిరా నీకంత తక్కువ? ఎవడిచ్చాడు? వాక్యం అంటుంది దూషించకూడదని. అంచేత మంచిది కాదు, మనకు అది మంచిది కాదు. 4వది, తల్లిని దూషించకూడదు. 5వది చూద్దాం, చూడండి 23వ అధ్యాయం 22వ వచనం. రాసుకుంటున్నారు కదా బిడ్డ, అందరూ జాగ్రత్తగా రాసుకునండి. పిల్లలప్పుడు తల్లిదండ్రులు కూడా ఇంకెట్లుండాలో పిల్లలప్పుడు చెప్తున్నాం, తండ్రుల దినం రోజు తండ్రుల గురించి చెప్తున్నాం. జాగ్రత్తగా అన్ని ప్రసంగాలు వినాలా, లేదా మళ్ళీ మన యూట్యూబ్లోనికి వెళ్ళి చూసుకోవాలా. రైట్. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. చూసారా, ఇవన్నీ డిఫరెంట్ యాటిట్యూడ్స్. ఇవి నిర్లక్ష్యం చేయొద్దు. భార్యకేమో దాచుకొని బ్యాగులో పెట్టుకొని తీసుకుపోతాడు, ఉట్టిగానే వచ్చినట్టు వస్తాడు. ఏంటిదరా బ్యాగు అని పుసుకుని ముసలిది అడిగితే ఏం లేదు, లంచ్ బాక్స్. ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంటుంది. అలా ఏముంటాయి చెప్పది మా ప్రమిళ? పూలు ఉంటాయి అందులో, స్వీట్ ఉంటుంది అందులో, ఇంకేదో మీఠా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, ఇంకా జగిరి ఏదో ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఏంటిది అది అంటే? ఎవరికేది అంటే చెప్పండి. అరే ముందు తలికిరా. ఈయన బాబు ప్రశాంతి వాళ్ళు వచ్చారు, చీరాల నుండి వచ్చారు. ఉదయం దిగారు, కొంచెం వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం ఇద్దరు భార్యాభర్తలు ఇంటికి వచ్చారు. వస్తూ ఒక కవర్ పట్టుకొని వచ్చారు. ఏంది బిడ్డ ఈ కవర్ అంటే? అంకుల్ ఇది చీరాల దొరికే స్పెషల్ స్పెషల్. ఓపెన్ చేసి చూస్తే అంత డ్రై ఫ్రూట్స్తోని స్వీట్స్ తీసుకొచ్చారు. అన్నిటికంటే స్పెషల్. మాకే ఇవ్వాలన్న వాళ్ళకి లేరా? ఆ రాజలక్ష్మికి తగలబెట్టొచ్చు కదా, ఆ ప్రవీణ్కు, ఆ బోడగుండు ప్రవీణ్కి తగలబెట్టొచ్చు కదా, వాళ్ళ పిల్లలకి తగలబెట్టొచ్చు కదా. వాళ్ళకి ఇచ్చిండో ఇవ్వలేదు నాకు తెలియదు, కానీ ఉన్న బ్యాగ్ అంతా మాకు పట్టుకొని వచ్చా. మీకు థ్యాంక్ యూ బిడ్డ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే ఇచ్చే మనసు గుర్తు చేస్తున్నా. మూసుకొని దాచుకొని భార్యకి ఇస్తాడు, కానీ ముసలామె ఏంది బిడ్డ అది గిద్ది తినబుద్ధి అవుతుందిరా అంటే, నోర్మై ఇంకా నీకు ఇప్పుడు కోరికలు తీ అంటూ లేరా? ఉన్నారు. నాకు తెలుసు. నీకు ఇప్పటికి ముసలామెకి అన్ని కోరికలు, ఇక నీ కోరిక కొరకు నేనేం తేవాలనా? నిజానికి ముసలామె అడిగేది ఆమె బ్యాగుల్లో, జేబుల్లో, ఆమె దగ్గరనో తెచ్చే స్థితిలో ఉంటుంది, కానీ ఇయ్యాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్ కేస్ ఒకవేళ తెచ్చాడనుకోండి భర్త, భార్యల్లారా, పిల్లల్లారా వినండి, తెచ్చాడనుకోండి మీ ఆయన, అప్పుడు నువ్వు నెమ్మదిగా నువ్వేం చేయాలి తెలుసా? అబ్బాయి ఎంత మంచిదండి, నా కోరికకు తగ్గట్టు నాకు ఇష్టమైంది తెచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పి మనం తినడానికంటే ముందు అత్తమ్మకిద్దాం అంటే ఎంత బాగుండేది. ఒకసారి చేసి చూడండి బిడ్డ. అట్లా 2వ రోజు ఏం చేస్తాడు? ఇదెత్తుకుపోయి పేచి నేను తెచ్చిందే మావిడ ఇచ్చి మావిడ మెప్పు పొందడం కంటే నేనే మా అమ్మకి ఇస్తే ఎంత బాగుంటుంది. మారిపాయ్ అంత బదులుగా వాడికి ఇక్కడ నుంచి ఏం చేస్తాడు? ఓపెన్ తీసుకొచ్చేసి ఆ టేబుల్ మీద పెట్టేస్తాడు. ఆ డైనింగ్ టేబుల్ మీదనో ఆ చైర్ మీదనో అమ్మకే ఇస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, అమ్మకిచ్చి చూడండి అట్ట. అమ్మకిచ్చి చూస్తే అట్ట తీసి మీరు తినండి బిడ్డ అంటది. గబాగబే మింగదు ఆవిడ, తెచ్చిందంతేం మింగదు. మీరు తెచ్చి చూడండి బిడ్డ. పిల్లలు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు భార్యకి ఇవ్వడానికంటే ముందో, భర్తకి ఇవ్వడానికంటే ముందో చెప్పండి, ఇచ్చి చూడండి. నాకెందుకు బిడ్డ మీరు తినండి అంటది. నాకెందుకు బిడ్డ మీరు తినండి. పటే ఉంచుకోయే కొంచెం. అంతా ఎంత మంచిది, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత తృప్తి. ఆమె కడుపు కట్టి నిన్ను పెంచింది బిడ్డ, నోరు కట్టుకొని నిన్ను పెంచింది. ఆమె అన్ని ఉపవాసాలుండి నీకు సమృద్ధిగా పెట్టింది. నరనరాల్లో ఉన్న రక్తాన్నంతా పాలగా మార్చి నిన్ను పెంచింది. ఊరికే గుర్తు చేస్తా, స్త్రీ డెలివరీ అయ్యే 2nd డే వరకు ఆవిడ బాడీలో ఎక్కడ గున్ను పిన్ను పుడిచినా ఏమొస్తుంది? కీర్తన చెప్పు, ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది.
డెలివరీ అయిన సెకండ్ రోజు దాకా గుండు పిన్ను తీసుకొని ఆమె బాడీలో ఎక్కడ పొడిసినా రక్తమే వస్తుంది. థర్డ్ డే మార్నింగ్ చనుపాల మీద అట్లా పొడిచి చూడండి, ఏమొస్తాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి పాలు? దేవుడు పుట్టించిండు అంటారు. అవును, దేవుడే ఎట్ట పుట్టించిండు? రక్తాన్ని పాలగా మార్చింది తల్లి బాడీ. పాలు పెరుగుగా మారాలంటే పాలు మరగాల. రక్తం పాలగా మారాలి అంటే పిల్లలు, మీ తల్లి బ్లడ్ లోపట మరిగింది, మసిలింది, కాగింది, వేడయ్యింది, ఉడికింది. బ్లడ్ రక్తంగా మార్చి నిన్ను పెంచింది. అంచేత బిడ్డ, తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని గుర్తున్నాయో ఎన్ని గుర్తులేవో, ఏం గుర్తుందో ఏం గుర్తులేదో చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు అందించబడింది. పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ఈ సామెతల గ్రంథం అంతా ఎవరు రాశారు? సొలొమోను రాశాను. ఎవడి సొలొమోను అంటే రాజు. ఎవరి సొలొమోను అంటే తింగిల్ లెక్కలు చేసిండు తర్వాత అనుకోండి. ఆ తింగిల్ లెక్కలొద్దు మనకు. తింగిల్ లెక్కలు ఎందుకు చేసిండంటే రాజు అయిండు కదా, ఇక దేశాలందరితో సమాధానం చేసుకోవాలని దేశాలంతటా ఇయ్యమందుకున్నాడు. అది చేసిన తింగిల్ లెక్కలు. ఏ రాజుతో వైరం వద్దు అని ఏ ఊరికి పోతే ఆ ఊరికి ఒకదాన్ని చేసుకున్నాడు. ఆ ఊరు అల్లుడయ్యాడు, అన్ని దేశాలకు ఊర్లకు అల్లుడైపోయి మంచోడిని అనిపించుకోవాలని పిచ్చోడు అయ్యిండు. ఒక్కదాంతోనే ఎగలేకపోతున్నాం, గిద్దమంతా నాడెగుతావురా, ఎందుకురా నీకు ఇంత ఊరుకులాట? అయిపోయిండు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంతటి జ్ఞానవంతుడైన సాలమోన్ రాజసింహాసనం మీద కూర్చున్నాడు. తల్లి ఎదురుగా వచ్చింది. ఏం చేశాడో చూపించి కంక్లూజన్ ఇస్తా. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము. ఇంతటి జ్ఞానవంతుడు బంగారముతోనే గుడి కట్టాడు, మందిరం కట్టాడు కదా. సిమెంటుతో కట్టడానికి సచ్చిపుడుతున్నాం, సిమెంటుతో ఒక స్లాబ్ వేయడానికి సచ్చిపుడుతున్నాం. ఒక 2-3 గదులతో ఒక ఇల్లు కట్టాలంటే 20 లక్షలు అవుతుంది. మన చేతిలో 20 రూపాయలు లేవు. మనోడేమో పెద్ద యెరూషలేము టెంపుల్ మొత్తం కంప్లీట్గా బంగారంతోనే కట్టాడు. ఎంత పెద్ద ధనవంతుడో చూడు. ఎన్ని మనుగుల కిలోల బంగారం, వెండి లెక్కలేనంతుంది. ఆయనని మించిన రాజు లేడిక, జ్ఞానవంతుడు లేడిక. అలాంటి గొప్ప జ్ఞానవంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు, అధికారి రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ధవల సింహాసనం మీద కూర్చున్నట్టు బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు రాజుగా. తల్లి వంగి నడుచుకుంటూ వస్తుంది. ఎదురు కనబడింది ముసలావిడ. మాటలు తోడబడుతున్నాయి. నడవలేని స్థితిలో కనబడింది. రాజుగా రాజసింహాసనం మీద కూర్చున్నవాడు. వరై చూడరా అంటే ఏం చేస్తారు? అప్పుడు పిల్లలు పని చేయడానికి రమ్మన్న ఈ సమ్మర్లో వస్తున్నారు వాళ్ళు. నేను కూర్చుంటాను, చూడండి కొంచెం అంటే వాళ్ళు చూస్తారు. అది పెట్టినంటే గళ్ళకి నీళ్ళు ఇవ్వండి రా అంటే ఇస్తారు, చాయ్ తీసుకురండి అంటే తీసుకొస్తారు, ఈ పని చేయాలంటే చేస్తారు. కానీ సాలమోను నాకులాగా చేయలే. ఏం చేసిండో తెలుసా? చూద్దాం, చూడు. నేను చెప్తే మీరు చూస్తే మంచిది. 2వ అధ్యాయము, 1 రాజులు 2:19 వచనమమ్మ. కరెక్టేనా? చూడండి అమ్మా. బత్షెబా మంచిది నిన్ను గూర్చియు రాజుతో 19ఏనా? చదువు. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షంగా చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, వచ్చినప్పుడు తల్లి రాజు ఎదుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి. ఒరేయ్, తల్లికి ప్రైజ్లో చెప్పినవారు ఎప్పుడన్నా? చెప్పినావా? నేను ఎందుకు చెప్తా? లేచిన వెంటనే మమ్మీ ప్రైజ్లో, డాడీ ప్రైజ్లో, ఏమన్నా లక్కీ చెప్తున్నావా? చెప్పినావా లేదో? మంచోడు వీరా నువ్వు. ఇప్పుడు చెప్పు, రేపటి స్టార్ట్ చేయి. నువ్వు చేస్తే అది చేస్తుంది, అది మహా గయ్యాడిది. నువ్వు చేస్తే అది చేస్తుంది. అదే మనం నేర్పించాలా, మనమే నేర్పించాలి మన పిల్లలకు. మరి ఎవరు నేర్పించరు? ఇంకెవడు ఎందుకు నేర్పించాలా? రాజు తల్లి ఎదురుగా వచ్చింది, లేచి రాజసింహాసనం మీదకి లేచి చెప్పుడు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయించు. చూసారా? లేచిండు, నమస్కారం చేసిండు, ఇంకొక పెద్ద రాజసింహాసనం ఏర్పాటు చేసి దాని మీద కూర్చుండబెట్టాడు. అది దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, పిల్లలు తల్లిని గౌరవించాలా, సత్కరించాలా,
మర్యాద చేయాలా? ఒకరోజు అందరి ముందు కుర్చీ మీద కూర్చొని పెట్టి దండేసి శాలువ కప్పి కాళ్ళు గడిగి వదిలేస్తా కాదు. నీ జీవితకాలం అంతా తల్లిని సత్కరించాలా, గౌరవించాలా. ఎందుకు అంటే కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను చూడండి. కీర్తనలకారుడు రాస్తాడు, దావీదు అంటాడు చూడు 22వ అధ్యాయము. దావీదు అంటాడు 22వ అధ్యాయం, ఎందుకు ఆ రీతిగా తల్లిని సత్కరించాలా, ఇన్ని రకాలుగా పాటించాలా, ఇన్ని చేయాలా, ఇన్ని రకాలుగా మాట వినాలా, ఇంత లోబడాలా, ఇన్ని చేయాలా, ఎందుకు అంటే 22వ కీర్తన 9 నుండి చదువుదాము చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా. ఎట్లా బ్రతికావు బిడ్డ? తల్లి చనుపాలతో బ్రతికావు. ఇప్పుడు అంత మెడికల్ ఫుడ్డా, ఏమంటారు, కెమికల్ ఫుడ్ కనుక తల్లికి పాలు సరిగా రావట్లేదు. మన భోజనం అంతా, వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది. కానీ ఒకప్పుడు డబ్బా పాలు, ప్యాకెట్ పాలు, సీస పాలు, ఏమంటారు, పై పాలు లేవు. తల్లి ఎంతమందిని కంటే అంతమంది తల్లి పాలతోనే బ్రతికారు. అంతే, జుజ్జుతో 6 మాసాల వరకు నిలిచేవారు కాదు పిల్లలకు. ఆకలైన వారికి, దాహం వేసినా ఏమైనా తల్లిపాలే పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం అన్ని పెడుతున్నాములే, సరే పెట్టండి పెట్టకుండా అది మీ ఇష్టం, పరిస్థితిని బట్టి కొన్నిసార్లు చేస్తున్నాం. కానీ ఇక్కడ అంటున్నది చూడండి, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా. ఎంత క్లియర్గా రాస్తాడో, నిన్ను పాలిచ్చి పెంచింది బిడ్డ నీ తల్లి. 71వ కీర్తన 6వ వచనం. 71వ కీర్తన 6వ వచనం చూడండి. ఎందుకు తల్లికి ఇన్ని రకాలుగా చేయాలి అంటే తల్లి స్థితిని రాస్తున్నాడు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు. తల్లి గర్భము నుండి చూసావా, తల్లి గర్భములో పుట్టినవు బిడ్డ. 9 మాసాలు. 9 మాసాలేం కర్మ పట్టు, నీకు కొంచెం జాదా ఎక్కువ ఉన్నట్టుంది. 10 మాసాలు కూడా ఉన్నావు. 10 మాసాలకు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చూడు. 8 నుండి 9 ఎంటర్ అవుతున్నాయి అంటే వాడు లోపల తల్లిని తంతుంటే తల్లి ముసిముసి నవ్వుతుంది. పెయిన్స్ తట్టుకొని, బాధను తట్టుకొని వాడు పెరిగాడు. కడుపుల్లో ఇటు అటు కదులుతూ ఉంటే కడుపు పరిస్థితి ఎట్టుంటుంది? అట్లా నిండు చులాలు పట్టుమని పట్టడు అన్నం తినడానికి వీల్లేదు. అన్నం పట్టదు పేగుల్లో. అందుకే గర్భవతి 7-8 సార్లు తినాలా, కొంచెం తింటూ ఉండాలా. ఒకేసారి ఇప్పట్లాగా మనకులాగా ప్లేట్ తింటా అంటే కుదరదు. మరి నీ కొరకు గర్భములో ఉన్నావు గనుక తల్లి తిండిని కూడా కంట్రోల్ చేసుకుని నిన్ను పెంచింది. నిన్ను పెంచింది. తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు, తల్లిని తరిమెయ్యొద్దు, తల్లిని దూషించొద్దు, తల్లిని తిరస్కరించొద్దు, తల్లికి దుఃఖం కలిగించకూడదు. ఎందుకు అనగా గర్భములో నిన్ను మోసింది. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. 49వ అధ్యాయం యెషయా గ్రంథం, 49వ అధ్యాయం యెషయా గ్రంథం. చివరికి వచ్చేసాం, ముగిస్తున్నాను. మన చాయోడు కిందికి వెళ్ళిపోయిండు. రైట్, యెషయా గ్రంథం 49 మొదటి వచనం. 49 మొదటి వచనం చూడండి. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని. చూసారా, కడుపులో పెట్టుకుంది, కన్నుల్లో పెట్టుకుంది, పేగుల్లో పెట్టుకుంది, ఒడిలో పెట్టుకుంది. ఆమె బతుకంతా నీ మీదనే, ఆమె ఆశలన్నీ నీ మీదనే, ఆమె కోరికలన్నీ నీ మీదనే. నీ కొరకు అన్ని చంపుకుంది. ఆశలన్నీ పెట్టి నిన్ను కని పెంచారు నీ తల్లిదండ్రులు. డ్యూటీ ఓటీ అరోరాత్రులు కష్టపడుతున్నారు. ఆఫీసర్స్తో ఎన్ని సూటిపోటి మాటలనైనా భరించి పనిచేస్తున్నారు. షార్ట్ టెంపర్ లేదు వాళ్లకు. ఎందుకో తెలుసా? పిల్లల భవిష్యత్తు కొరకు, పిల్లల బాగోగుల కొరకు, పిల్లల కష్టము కొరకు వారు ఎన్నో ప్రయాసపడుతున్నారు. అందుకే తల్లి ఒడిలో పెట్టుకున్నది. అందుకే ఏ దేవుడు అంటూ ఉన్నాడు, బిడ్డ ఇన్ని రకాలుగా చేసిన తల్లి వలె నేను మిమ్ములను ఆదరిస్తాను. 66వ అధ్యాయం 13వ వచనము చూడండి. 66వ అధ్యాయం 13వ వచనం. పుస్తకము పేరు చెప్పలేదంటే అక్కడనే పుస్తకములు ఉన్నామని అర్థం. చదవండి.
యెషయా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు చూసారా, ఆదరింపబడెదరు. తల్లి ఆదరించేది బిడ్డ. భార్య బ్యాగు చూస్తుందిరా నైనా, తల్లి నీ కడుపు చూస్తుంది. భార్య పర్సు చూస్తుంది, తల్లి పల్స్ చూస్తుంది. పర్స్ వేరు, చెప్పాలా, పల్స్ వేరు. అర్థమవుతుందా? పెళ్ళి 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 అనేటోళ్ళు గుర్తుపెట్టుకోండి. భార్య బ్యాగు చూస్తుంది. మీరు నవ్వుతా ఉండే, నాకు మాటలు రావట్లే, బాగా నవ్వుతున్నారు అందరు. బాగా టచ్ అవుతుంది మరి ఏంటో. భార్య పర్స్, తల్లి పల్స్. నా కొడుకు ఎట్లున్నాడు, ఏ రీతిగా ఉంది, బీపీ పెరిగిందా, జ్వరం వచ్చిందా, నిద్రపోయిందా, మూలుగుతుండా, ముక్కు ఊపిరి అతను జలుబు పట్టింది, రాత్రిలో దుప్పటి తీసి గొంతుకు విక్స్ రాసి ముఖం మీద చెప్పు వేస్తారు చెప్పు. అక్కడ భవాని కూడా బాగా అవుతుంది, భవాని అవుతుంది అక్కడ అక్కడ స్టార్టింగ్ బ్యాగ్ చూడు. పిల్లల ముఖం మీద బట్టగప్పి విక్స్ రాసి పల్స్ చూస్తారు తల్లి. భార్య పర్స్ చూస్తుంది. మంచి భార్యలు కూడా ఉన్నారు, నేను అందరు తిట్టట్లే. పల్స్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. భార్య సిక్ అయితే తెల్లవారుదాకా భర్తలకు పరిచర్య చేసిన భార్యలు కూడా ఉన్నారు. వారికి వందనాలు. వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు అంటాడు, తల్లి వలె నిన్ను నేను ఆదరిస్తూ ఉన్నా. మీరు ఎక్కడ ఆదరించబడతారు అంటే అక్కడ అంటాడు, యెరూషలేములోనే. యెరూషలేము దేవుని మందిరం కనుక మందిరములోనికి వద్దాము. తల్లులముగా, తండ్రులముగా, పిల్లలముగా అందరం ఆదరించబడదాము. అట్టి ఆదరణ దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఇక్కడ అంటాడు, గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చున్నావు, నేను చూచాను. తల్లి వంచుదాము, ప్రార్థన చేద్దాం. తల్లి హృదయం ఎలాంటిదో చూచాము. చాలా మాటలు ఆలోచన చేశాం, యోచన చేద్దాము, థింక్ చేసుకుందాం. మన పరిస్థితి ఏంటో గుర్తు చేద్దాము. యవ్వన ప్రాయములో ఉన్న వారిని చూచి వృద్ధాప్యములో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వయసులో ఉన్న భార్యను చూసి వయసు పైబడిన పేరెంట్స్ను, గ్రాండ్ పేరెంట్స్ను నిర్లక్ష్యం చేయొద్దు. తల్లికి దుఃఖము కలగొద్దు, తల్లిని తిరస్కరించకూడదు, తల్లిని తరిమివేయకూడదు, తల్లిని దూషించకూడదు, తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి మాట వినాలా, తల్లి బోధ వినాలా, తల్లి ఉపదేశము వినాలా. తల్లి అన్న పదములో అత్త కూడా ఉంది. తల్లి అన్న ప్రదేశములో మాటలో మామయ్యా, అయ్యా ఉన్నాడు మామ. పురుషునిగా నీ తల్లిదండ్రులు నీకెంత ముఖ్యమో, నీ అత్తమామ కూడా నీకు అంతే ముఖ్యము. ఎందుకనగా నీ జీవిత పాలిభాగస్తురాలు యొక్క పేరెంట్స్ వారు. ఆవిడ నీ ఇంటికి వచ్చింది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ పట్ల కూడా నీకంత శ్రద్ధ అవసరము. చాలా మంది మగపిల్లలు తల్లిదండ్రులను చూస్తున్నారు, అత్తమామలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మంచిది కాదు నైనా. గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా కూర్చున్నది మొదలు. ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోనా కూర్చుండినది మొదలు. నేను చంక పెట్టుకొనిన నాదు ప్రజలారా, నేను చంక పెట్టుకొనిన నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నేను, ముదిమి వచ్చు వరకు
నేను ఎత్తుకొనువాడను నేనే, ఎత్తుకొనువాడను నేనే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురసి. గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో పాలు సేవిస్తున్న నాటి నుండి నేటి వరకు ఆయన మనల్ని ఎత్తుకొంచు ఉన్నాడు. ఆయన పట్ల నీ వైఖరి ఏమైనది? దేవుని పట్ల నీ వైఖరి మంచిదే అయితే తల్లిదండ్రుల పట్ల కూడా నీ వైఖరి మంచిగానే ఉంటుంది. తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ, తరిమేస్తూ, దూషిస్తూ, తిడుతూ, శిక్షిస్తూ ఉన్నాడు అంటే భక్తి లేనివాడు వాడు. చేతుల బైబిల్ ఉండొచ్చు, సంఘములో నాయకుడు కావచ్చు, పులిపీట మీద ప్రసంగాలు చేయొచ్చు, కానీ వాడు భక్తిహీనుడు. భక్తి అంతగక్కడనే కనబడుతుంది. భక్తి ఆస్తిపాస్తులను చూచి, అందచందాలను చూచి ప్రేమించేది కాదు, ఆధ్యాత్మికతతో ప్రేమించేదే భక్తి. భక్తిని అలవర్చుకుందాము. పేరెంట్స్గా మనము భక్తిలో ఉందాము, మన పిల్లలను భక్తిలో పెంచుదాము. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, సృష్టికర్తవైన మా దేవ, మీకు వందనస్తులమై స్తుతిస్తున్నాము ప్రభు. ఈ ప్రత్యేకమైన దినమున మాతృమూర్తుల దినోత్సవమును పురస్కరించుకొని మా గమనములోనికి మీరు తీసుకొని వచ్చిన మీ మాటలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము ప్రభు. వినిన మా ప్రియులందరిని బట్టి, తల్లులను, తండ్రులను, పిల్లలను, మనమలను, మనమ సంతానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నైనా. మేమందరము పిల్లల వలె బ్రతుకుట కొరకు, ప్రియులైన పిల్లల వలె మిమ్మలను పోలి మీ వాక్యాన్ని అనుసరించి బ్రతుకుట కొరకు కృపనుంచుమని మా ప్రవర్తనంతటిపైన మీ అధికారానికి ఒప్పుకొని మీ నామానికి మహిమకరంగా మేము ఉండగలిగిన స్థితిని మాకు అనుగ్రహించుమని స్తుతి, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థలకు సంఘమనబడుతున్న ఈ కుటుంబం అంతటను అప్పగిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.